try to adjust it. Yes. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాము, 344 ఇచ్చాం, 2 ఇచ్చాము అధ్యక్ష. Yeah. ధరలు షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష. చదివి వినిపించాలంటే చాలా ఉన్నాయి. మళ్ళా మీరు అంటారు దీంట్లోకి ఇవన్నీ పెడుతున్నారు అంటారు. Okay. అధ్యక్ష ప్రాపర్ టైం, ప్రాపర్ ఫామ్లో, ప్రాపర్ ఫార్మాట్లో ఇచ్చినాం అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఖచ్చితంగా మీరు టైం రేపు ఇస్తారు అని అంటేనే వీ విల్ ఈల్డ్ అధ్యక్ష, లేకపోతే వీ విల్ నాట్ ఈల్డ్ అధ్యక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండాలో ఉన్న ఏ ఐటమ్ అన్ఇంపార్టెంటో మీరు చెప్పండి. ఎవ్రీ ఐటమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఐటమ్ ఈజ్ పీపుల్స్ ఐటమ్స్. దాని మీద ఇవాళ మాట్లాడవలసి వస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటికి కూడా మేము ఏమాత్రం కూడా బాధపడడం లేదు అధ్యక్ష. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు. వాళ్ళు ఎత్తుగా భద్రంగా ఉండి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన పెద్ద పెద్ద కళ్ళతో ఇలా చూసి ఏలు ఇలా పైకి ఇలా ఎత్తి భయపడిస్తూ మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళంతా ఏమేం చేస్తున్నారు అన్నది ప్రజలు బాగా చూస్తూ ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఉండండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అగైన్ ఇఫ్ యూ మేక్ సచ్ కామెంట్స్ ఇట్ లీడ్స్ టు ది స్టేల్మేట్ ఆఫ్ ది హౌస్. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎస్ ప్లీజ్ కూర్చోండి. తప్పు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అదే పనిగా రెచ్చగొట్టడానికి కోసం, సభా సమయాన్ని వృధా చేయడం కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అదే పనిగా తన నోట్లో నుంచి ప్రతి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకో పార్టీ ఎమ్మెల్యేలు, సైకో పార్టీ అంటారు. దాని మీద ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు హర్షించరు అని అంటే అదేదో తప్పు అన్నట్టుగా, అదేదో తప్పు చేస్తూ ఉన్నట్టుగా మళ్ళా దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇదే అసెంబ్లీలోనే టీవీలన్నీ చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద కన్ను చేసి ఏలు ఇలా చూపిస్తూ రౌడీ మాదిరిగా తను బెదిరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ప్రజలు చూస్తున్నారు అని అంటే అది కూడా మాదే తప్పన్నట్టుగా, ప్లీజ్ దయచేసి కూర్చోండి సభలో, ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. కొన్ని బిల్లులు పెడుతున్నారు. కంటెంట్స్ ఏంటివి? ఇది హెరాస్మెంట్కి వాడుకుంటే అధికారంలో ఉన్న పార్టీ హెరాస్మెంట్కి ఇది వాడుకుంటే రిపకర్షన్స్ ఏమిటి? ఇటువంటి సబ్జెక్ట్స్ మీద లోతైన డిస్కషన్ జరగకుండానే అప్పటికప్పుడు బిల్లులు పెట్టేసేయడం. పొద్దున్న అదే టేబుల్ మీద ఇప్పుడు బిల్లులు పెట్టారు, బిల్లులు పెట్టి వెంటనే చర్చ, వెంటనే ఓటింగ్ అంటే అసలు ప్రిపేర్ ఎలా కాగలుగుతారు? ఎవరైనా ఎలా మాట్లాడగలుగుతారు? దానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ రూల్ పోషన్ కూడా నేను ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇది పేజ్ నెంబర్ రూల్ నెంబర్ 90 అధ్యక్ష, పారా 4 అధ్యక్ష. The period of notice of a motion for leave to introduce a bill under this rule shall be 7 days, expiring on the day previous to the day on which this motion is made, unless the speaker allows the motion to be made at shorter notice. Unless the speaker allows the motion to be made at a shorter notice అన్న మీ డిస్క్రిషన్ ఉపయోగించుకొని ఈ మాదిరిగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పొద్దున బిల్లు పెట్టి అప్పటికప్పుడే చర్చ, అప్పటికప్పుడే ఓటింగ్ అని అంటే ఎవరైనా ఎలా ప్రిపేర్డ్గా రాగలుగుతారు? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ దిస్? ఐ మీన్ ఏ బిల్ అయినా కానీ డిబేట్కి చావిస్తే తప్పులు ఏదైనా ఉంటే ఎత్తి చూపించిన దాన్ని మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వస్తే అమెండ్మెంట్స్ చేస్తే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా పొద్దున పెట్టి అప్పటికప్పుడే డిస్కషన్, అప్పటికప్పటికే ఓటింగ్ అంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ అధ్యక్ష. అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా, ఐ మీన్ మీ రూల్సే చెప్తా ఉన్నప్పుడు 7 days కాకపోతే కనీసం 3 days, కనీసం 3 days 4 days ఇవ్వకపోతే హౌ ఈస్ ఎనీబడి గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది సబ్జెక్ట్? మీ ఇంతకన్నా నేను చెప్పగలిగింది.
నిన్న కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ మీ అందరికి ఇచ్చారు. నో థింగ్ ఈజ్ ఓకే ఇన్ వ్యూ ఆఫ్ ది షార్ట్ సెషన్. అధ్యక్ష, అర్జెన్సీ అన్న ఒక ఫ్యాక్టర్ను చూపించి అసలు సెషన్ పెట్టడమే 5 రోజులు పెట్టారు. 5 రోజులు కాదు, మేము కనీసం 15 రోజులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా 15 రోజులు కుదరదు అని చెప్పి కేవలం 5 రోజులకి కుదించారు. కుదించిన 5 రోజుల్లో మీరు వారం రోజులు నోటీసులు ఇచ్చి వారం రోజుల తర్వాత ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో 7th డే నాడున డిస్కషన్ జరిగితే నిజంగా ప్రిపేర్డ్గా ఎవరైనా వస్తారు. కానీ మీరు సెషన్ 15 రోజులన్నా కనీసం ఉంచండి అని అంటే దాన్ని 5 రోజులకే కుదించారు. కుదించిన తర్వాత నిన్న కొన్ని బిల్లులు ఇచ్చారట, ఇవాళ పొద్దున కొన్ని బిల్లులు ఇచ్చారు. ఇప్పుడే బిల్లు, ఇప్పుడే చర్చ, ఇప్పుడే ఓటింగ్ అంటే ఎవరు ఏం మాట్లాడగలుగుతారు అధ్యక్ష? ఇంకా ఆయన మూవ్ చేసేస్తాడు, మేము గమనం వింటూ ఉంటాం. ఆయన పాస్ట్ అంటారు, ఐస్ హ్యాబిట్ అని మీరు అంటారు, ఇంకా అయిపోయింది అటుకి. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇది ఐ మీన్ ఆర్ వి ఫాలోయింగ్ అ ప్రాపర్ ప్రొసీజర్? మీరు త్వరపడొద్దు దయచేసి. ఆర్ వి సెట్టింగ్ ద స్టాండర్డ్స్ రైట్? మినిస్టర్ గారు ప్లీజ్. ఎప్పుడు ఇదే మాదిరిగానే ఇంకా బుల్డోజ్ చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. ఐ థింక్ మీరు ఈ పాట అయిపోయి చేసిన తర్వాతనే మమ్మల్ని పిలవండి అధ్యక్ష. విల్ స్టేజ్ వాకౌట్. ఇప్పటికిప్పుడు ఇంట్రడ్యూస్ చేయడము, ఇప్పటికిప్పుడే దాని మీద చర్చ అనడము, ఇప్పటికిప్పుడే పాస్ చేయడము అన్నది హౌ ఐ మీన్ ఏ రకంగా ఇది న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అట్లా కాదండి. I told the urgency of the bills. మీరు 556 మండలాలలో కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. కరువు తీవ్రంగా ఉంది అన్న సంగతి. దాదాపుగా 8,000 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని, ఇన్పుట్ సబ్సిడీ కనీసం 1,500 పైచులకే ఇవ్వాలి అని రకరకాలుగా కలెక్టర్లు అడిగారని, కలెక్టర్ల రిపోర్ట్ అని రకరకాలుగా దినపత్రికల్లో కూడా వార్తలు కూడా చూసాం. వార్తలు కూడా నేరేడు అసెంబ్లీ జరిగినప్పుడు చూపించడం కూడా జరిగింది. కానీ అధ్యక్ష, అప్పట్లో ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు కరువు మండలాలుగా కూడా ఎప్పుడు ప్రకటించారు అధ్యక్ష? మామూలుగా అయితే సెప్టెంబర్ 3వ వారంలో ఎన్యూమరేషన్ మొదలుపెట్టి అక్టోబర్ లోపు కరువు మండలాల అనౌన్స్మెంట్ కూడా మామూలుగా జరిగిపోవాలి. అలాంటిది డిసెంబర్ 17 దాకా, డిసెంబర్ 18 అసెంబ్లీ మొదలవుతుంది అని తెలిసి డిసెంబర్ 17 రాత్రి పూట జీవో జారీ చేశారు. 238 మండలాలు కరువు మండలాలుగా చూపిస్తూ. కనీసం అప్పటికైనా అసెంబ్లీ భయానం అన్నా అప్పటికన్నా కళ్ళు తెరిచారులే అని అనుకున్నాం అధ్యక్ష. అనౌన్స్ అయితే చేశారు కానీ దమ్మిడి సహాయం అందల. తర్వాత ఏప్రిల్ 22వ తారీఖున మళ్ళీ క్యాబినెట్లో సమావేశమైంది అధ్యక్ష. క్యాబినెట్ సమావేశమైంది. అందులో 1,067,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అడిగింది దాదాపుగా కలెక్టర్లు అప్పుడంతా అడిగింది కూడా దాదాపుగా 1,500 పైచులకి ఇవ్వమని అడిగితే 1,067 కోట్లకు తగ్గించి ఏప్రిల్ 22న నిర్ణయం తీసుకున్నారు. పోనీ ఆ 1,067 కోట్లైనా ఇచ్చారా అని అంటే అది జరగలేదు. దమ్మిడి ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ జూలై 22, ఏప్రిల్ 22 అయిపోయింది, మళ్ళీ జూలై 22 వచ్చింది. ఇప్పుడు 2015 జూలై 22న జూలై 22న మళ్ళీ క్యాబినెట్ సమావేశమైంది. సమావేశమై ఈ సమావేశం ఏం చేసింది అని అంటే 1,067 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని 692 కోట్లకు తగ్గించింది.
అంటే దాదాపుగా 375 కోట్లు తగ్గించేశారు. మామూలుగా కరువు తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పెరగాలి అన్న ఆలోచన రావడం మానేసి 692 కోట్లకు తగ్గించే కార్యక్రమం చేశారు. అధ్యక్ష, పోనీ ఇదన్నా 692 కోట్లను ఇచ్చేశారా అంటే అది లేదు. ఇచ్చింది ఎంత అని అంటే అధ్యక్ష, 2014-15కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చింది ఎంత అని అంటే అధ్యక్ష, కేవలం 190 కోట్లు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతూ ఉంది, మళ్ళా ఇది గొడవ జరుగుతుందని వారం కిందట మరో 100 కోట్లు ఇచ్చారు. అంటే మొత్తంగా 290 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడ 1500 కలెక్టర్ల రికమెండేషన్, ఎక్కడ 1067 కోట్లు, ఎక్కడ 692 కోట్లు మళ్ళీ తగ్గించింది, ఎక్కడ మీరు చివరికి ఇచ్చిన 290 కోట్లు. గమనించాలి అధ్యక్ష, 2014-15 పరిస్థితే ఇది. ఇక 2013 అయితే 2013-14 అయితే మనం అంతా కూడా ఎన్నికల్లో ఉన్నాం. వరుసగా తుఫాన్లు వచ్చాయి, కరువు వచ్చింది. అందరం జిల్లాలకు వెళ్ళాం, సహాయం చేస్తాం, అధికారంలోకి వస్తామన్న మాట ప్రతి నోట్లో నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సహాయం చేసింది అని అంటే ఏకంగా 1690 కోట్ల రూపాయలను ఏదైతే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనో అది పూర్తిగా ఇవ్వము అని చెప్పేశారు అధ్యక్ష. ఇదే శాసనసభలో లిఖితపూర్వకంగా ఇచ్చేశారు. అధ్యక్ష, మరి ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులేమో తీసుకుంటున్నారు, కానీ ఆ డబ్బులను వేరే దానికి డైవర్ట్ చేసుకుంటున్నారు. రైతుల దగ్గరికి వచ్చేసరికి ఇన్పుట్ సబ్సిడీ మాత్రం అందడంలా. చూసుకోవాలబ్బా, మీరే అడగాలి, ఎందుకు మీ మంత్రులను మీ ముఖ్యమంత్రులను అడగండి. అధ్యక్ష మరి ఇదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి ఈ సంవత్సరానికి ఒకసారి వస్తే అధ్యక్ష, ఈ సంవత్సరానికి వస్తే ఇంతకుముందే మంత్రి గారు చదువుతూ 554 mm వర్షం ఈ ఖరీఫ్లో కురవవలసి ఉంటే కేవలం 378 mm మాత్రమే ఇంతవరకు కురిసింది. తీవ్రమైన కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి అని అన్నారు. అధ్యక్ష, వాస్తవమే అధ్యక్ష, కనీసం ఇప్పటికైనా కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అధ్యక్ష, ఒకసారి ఈ సంవత్సరానికి సంబంధించి విత్తనాలు ఎంత వేశారు, విత్తనాలు ఎంత వేయవలసి ఉంటే ఖరీఫ్లో విత్తనాలు ఎంత పడ్డాయి ఈ ఖరీఫ్లో అన్నది ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ఇక్కడ నూనె గింజలు ఒక్కసారి గమనిస్తే నూనె గింజలు 11.98 లక్షల హెక్టార్లో నూనె గింజ వేయవలసి ఉంటే 5.69 లక్షల హెక్టార్లు మాత్రమే నూనె గింజలు వేశారు. అంటే కేవలం 47%. అధ్యక్ష, అదే రకంగా పల్సెస్ అధ్యక్ష, అంటే పప్పు ధాన్యాలు, మినుమలు, కంది, పెసలు, శనగలు ఇటువంటి అధ్యక్ష 25.96 లక్షల హెక్టార్లలో ఖరీఫ్లో పంట వేయవలసి ఉంటే వేసింది కేవలం 15.04 లక్షల హెక్టార్లలో మాత్రమే. అంటే 57.93% మాత్రమే. అదే రకంగా అధ్యక్ష ప్యాడీ అంటే వరి అధ్యక్ష 16.75 లక్షల హెక్టార్లలో వరి వేయవలసి ఉంటే వేసింది కేవలం 8.54 లక్షల హెక్టార్లు. అంటే అధ్యక్ష 50.98, అంటే 50% మంది క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ
పత్తి అధ్యక్ష కాస్త మెరుగు అనుకోవచ్చు అధ్యక్ష. 5.84 లక్షల హెక్టార్లు వేయవలసి ఉంటే 4.49 లక్షల హెక్టార్లు, అంటే కనీసం 76% వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంతటి దారుణంగా రైతులు పంటలు వేయకపోవడానికి కారణాలు అధ్యక్ష, ఒకటి ప్రకృతి అయితే, రెండవది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష ఇది 190 ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతకుముందు ఎస్ఎల్బిసి మీటింగ్లన్నీ జరిగాయి, ఇది కూడా జరిగింది అధ్యక్ష. క్రాప్ లోన్ డిస్బర్స్మెంట్ బై బ్యాంక్స్ ఖరీఫ్కు 29,022 కోట్లు ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటే, క్రాప్ లోన్లు ఇవ్వాలి అని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 21,018 కోట్లు అధ్యక్ష. మొట్టమొదటిసారి అధ్యక్ష టార్గెట్ ఏదైతే ఉంటుందో, అచీవ్మెంట్ ఏదైతే ఉంటుందో, అచీవ్మెంట్ ఎప్పుడూ కూడా టార్గెట్ కన్నా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. గత రికార్డులు ఎప్పుడు తిరిగేసినా కూడా అధ్యక్ష. గత రికార్డులో ఒకసారి చూస్తే ఎప్పుడైనా చూస్తే అధ్యక్ష 2011-12 అధ్యక్ష టోటల్ అగ్రికల్చర్కి సంబంధించి 2011-12లో 48,000 కోట్లు టార్గెట్గా పెట్టుకుంటే 58,511 కోట్లు ఇవ్వడం జరిగింది. 2012-13లో అధ్యక్ష వ్యవసాయానికి 52,972 కోట్లు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంటే ఇచ్చింది 73,648 కోట్లు ఇవ్వగలిగారు. 2013-14లో అధ్యక్ష 67,224 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంటే ఇచ్చింది 73,494 కోట్ల అధ్యక్ష. అంటే అధ్యక్ష మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇది వరుసగా రెండవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15కు సంబంధించి మొట్టమొదటి సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 56,019 కోట్లు టార్గెట్గా బ్యాంకర్సు ఇవ్వాలనుకుంటే కేవలం 39,938 కోట్లు మాత్రమే ఇచ్చారు అన్న సంగతి మొట్టమొదటి సంవత్సరం. సిమిలర్లీ ఈ సంవత్సరం ఖరీఫ్ అధ్యక్ష 29,022 కోట్లు టార్గెట్గా పెట్టుకుంటే 21,018 కోట్లు మాత్రమే ఇచ్చారు బ్యాంకర్లు రైతులకు అప్పులంటే. వరుసగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల దుస్థితి ఏమిటి అని చెప్పి అద్దం పడతా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష, అదే రకంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 కోట్ల రూపాయలు దాదాపుగా రైతుల రుణాలు, టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ అప్పులున్నాయి అధ్యక్ష. కానీ అప్పులు మాత్రం ఇవాళ ఇది మార్చి 31వ తారీఖు అధ్యక్ష, మార్చి 31వ తారీఖుకు సంబంధించిన డేటా. దాని ప్రకారం బ్యాంకర్లు ఇచ్చిన ప్రకారం 190 ఎస్ఎల్బిసి మీటింగ్లో చెప్పిన దాని ప్రకారం 95,597 కోట్లు పెరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కేమో వ్యవసాయానికి సంబంధించిన
టార్గెట్లు అచీవ్మెంట్ల కన్నా అచీవ్మెంట్లు తక్కువ ఉన్నాయి, టార్గెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే రైతుల రుణాలు తీసుకోలేని పరిస్థితి. రెండవ వైపేమో 87,000 కోట్లు ఎగపాకి 95,597 కోట్లకు పాకిన పరిస్థితి. అంటే అధ్యక్ష, అప్పులు పెరుగుతూ ఉన్నాయి ఒకవైపున, రెండో వైపున అప్పులు తీసుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీని ప్రకారం ఈ ప్రభుత్వం ఏమో 7,000 కోట్ల రుణమాఫీకి ఇచ్చామంటా ఉంది. అధ్యక్ష, 2 సంవత్సరాలు కలిపి ఇంతవరకు మీరు చెప్తా ఉన్న లెక్కలు, మొదటి సంవత్సరం 4,600 కోట్లు, రెండవ సంవత్సరం ఇప్పటి వరకు మీరు ఇచ్చింది 7,000 చిల్లర కోట్లని ఎక్కడో ఇక్కడే మీరే ఏదో చెప్పగా నేను విన్నా. కావాలంటే అది కూడా డేటా ఇస్తాంలేమ్మా, బాధపడక. కానీ 87,000 కోట్లకు ఈ 18 నెలల మేరకు వడ్డీలు వేసుకుంటే అధ్యక్ష, ఇవాళ రైతులకు ఇంతకు ముందు అయితే 1,00,000 దాకా ఉన్న రుణం వడ్డీ లేకుండా వచ్చేది, 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉన్న రుణం రైతులకు పావులా వడ్డీకే వచ్చేది. ఇవాళ రైతులకు అపరాధ వడ్డీ కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 14% నుంచి 18% బ్యాంకులు రైతుల దగ్గర నుంచి అపరాధ వడ్డీ వసూలు చేస్తూ ఉన్నారు. రైతులకు ఇవాళ లోన్లు రెన్యువల్ కాక రైతులకు ఇవాళ ఇన్సూరెన్స్ అందని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని చెప్పడానికి మీరేమో ఈ 18 నెలల కాలానికి మొత్తానికి కలిపి నేరేడు సంవత్సరం 4,600 కోట్లు, ఈ సంవత్సరంతో మీరు ఇచ్చిన మరో 2,500 3,000 కోట్లు మీరు ఎంతైతే ఇచ్చారో మొత్తం 7,400 7,300 ఏదో ఇచ్చినట్టుగా మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు ఇచ్చేది ఉట్టి 87,000 కోట్ల మీద 18 నెలల పాటు వడ్డీ వేసుకుంటేనే ఆ వడ్డీనే 16,000 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లాంటిది మీరు ఇచ్చింది కేవలం 7,000 కోట్ల రూపాయలు, కనీసం వడ్డీలో సగానికి కూడా సరిపోని పరిస్థితిగా ఉందన్నది అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష, ఇవాళ ఇంతటి దయనీయమైన పరిస్థితిలో రైతాంగం ఉన్నారు అని అంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే అధ్యక్ష రైతుల ఆత్మహత్యలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు 197 మంది అధ్యక్ష. ఒక అనంతపురం జిల్లాలోనే 101 మంది చనిపోయారు అధ్యక్ష. ఇవాళ నేను అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 25 రోజులు 26 రోజులు అనంతపురం జిల్లా ఒకటే తిరుగుతున్నా. చనిపోయిన ప్రతి ఇంటికి నేను పోతా ఉన్నా. చనిపోయిన ప్రతి ఇంటికి పోయి పరామర్శించే కార్యక్రమం. అధ్యక్ష, ఇంతవరకు చనిపోయిన ఈ 197 ఇంతమంది ఇంతవరకు చనిపోయారు. వాళ్ళ ప్రతి ఇంటికి నేను పోతా, టీవీలు తీసుకొని పోయి చూడండి ఎందుకు చనిపోయారో, వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు చెప్పే గాథలు వినండి. మార్చగలిగితే మార్చండి తలరాతలను. శ్రీకాకుళం జిల్లాలో 5 మంది చనిపోయారు. విజయనగరం జిల్లాలో 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 5 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 10 మంది, ప్రకాశం జిల్లాలో 7 మంది, నెల్లూరులో 1, అనంతపురంలో 101 మంది, తిరుపతిలో 5, కర్నూలులో 45 మంది, వైఎస్ఆర్ జిల్లాలో 9 మంది, మొత్తంగా 197 మంది. ఈ కథనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి నేను పోతాను. అనంతపురం జిల్లాలోనే 46 ఇళ్ళకి నేను పోయాను. 46 గాథలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆ ఇళ్ళకి నేను పోయినప్పుడు నేను ఒక్కరిని పోలా, నాతో పాటు మీడియా కూడా వచ్చింది. వాళ్ళందరూ చూశారు చనిపోయిన కుటుంబాలను. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఆ చనిపోయిన కుటుంబాలలో కొంతమందికి కాంపన్సేషన్ ఇచ్చారు, కొంతమందికి కాంపన్సేషన్ ఇలా. కాంపన్సేషన్ కొంతమందికి ఇంతకుముందు మొదట్లో 5 లక్షలు అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు 5 లక్షలన్నా ఇచ్చారా అని చెప్పి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి అడిగితే 1,50,000 అప్పులోళ్ళ కోసం అని చెప్పి ఇచ్చారు.
మిగిలిన 3.5 లక్ష ₹1 కూడా మా చేతికి అందలా. మిగిలిన 3.5 లక్ష రూపాయి జాయింట్ అకౌంట్ అని అంటున్నారు, ఎంఆర్ఓ పేరుతో అకౌంట్ పెట్టారు, మాకు మాత్రం ఏమీ లేదు. సంవత్సరానికి ఇంత ఇస్తారట. 3.5 లక్ష రూపాయి అంటే మేము క్రాప్ వేసిన మేరకు క్రాప్ వేసినట్టుగా మేము డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చొప్పున ఎకరాకి ఇంత చొప్పున మాకు ఇస్తారట. అంటే దాని అర్థం అదే 3.5 లక్ష తీసుకొని పోయి అదే రైతు బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకు 35,000 రూపాయలు వడ్డీ ఇస్తుంది. ఆ 35,000 రూపాయలు కూడా ఈ రైతుకి ఇవాళ ప్రభుత్వం జాయింట్ అకౌంట్ నుంచి ఇవ్వని పరిస్థితి. ఆ 3.5 లక్ష తర్వాత 10 ఏళ్ళు వాళ్ళ పడుతుంది ఇచ్చేదానికి. ఆ 10 ఏళ్ళ తర్వాత మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా 35,000 ఇంటూ 10 ఏళ్ళు అని చెప్తారు. అంటే ఈ 3.5 లక్ష మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే పరిస్థితి చాలా చోట్ల ఉంది. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఈ పరిస్థితి అని అంటే 5 లక్షలు కూడా ఇవ్వడం కూడా చనిపోయిన కుటుంబాలకు వేస్ట్ అని మీరు మరో జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం 5 లక్షలను తగ్గించి 2 లక్షల రూపాయలకే ఇక అని చెప్పి మరో జీవో ఇష్యూ చేశారు. తెలుసుకోండి, ఆ జీవో తెచ్చుకోండి, చూసుకోండి. అధ్యక్ష, ఎందుకు నేను ఈ గాథలు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఆ చనిపోయిన కుటుంబాలకు కనీసం ఇచ్చే డబ్బు ఒక్కసారిగా ఆ కుటుంబాలకు వాళ్ళ చేతుల్లో పెట్టండి. ఒకసారి 3.5 లక్షల రూపాయలు కనీసం వాళ్ళ కుటుంబం చేతుల్లో పెడితే ఈ 2 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ జీవోను మార్పు చేయండి. మళ్ళీ పాత జీవో మీరు ఇస్తా ఉన్నట్టుగా 5 లక్షల రూపాయలకి వెళ్ళిపోండి. ఆ 3.5 లక్షల రూపాయలు కనీసం ఆ కుటుంబాల చేతులకు ఇవ్వండి. అధ్యక్ష, జీవో 5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు తగ్గలేదు అని అంటా ఉన్నారు. నిజంగా తగ్గివ్వకపోయిందంటే చాలా చాలా సంతోషం. కానీ తగ్గించినట్టుగా జీవో కాపీ కూడా తెమ్మని చెప్పినా కాసేపట్లో వస్తుంది. అది కాస్త పక్కన పెడితే మీరు ఇస్తా ఉన్న ఈ 5 లక్షలు ఏదైతే చెప్తా ఉన్నారో మీకే వచ్చినట్టుంది కదా, జీవో చదివేసేయండి, అక్కడికి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పంపించారు కదా అని చదివేసి అయిపోతుంది. ఇవాళ ఆ 3.5 లక్ష అధ్యక్ష చనిపోయిన అందరికీ కాంపన్సేషన్ ఇవ్వడం లేదు అధ్యక్ష, మొట్టమొదటిది. రెండవది ఏం జరుగుతూ ఉందనంటే అధ్యక్ష, 1.5 లక్ష మాత్రం అప్పులోకి ఇస్తూ ఉన్నారు. మిగిలిన 3.5 లక్ష బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ అన్న పేరు చెప్తా ఉన్నారు. ఆ జాయింట్ అకౌంట్ అని పేరు చెప్తా ఉన్నారు, కానీ రైతులకు దమ్మిడి రావడం లేదు అధ్యక్ష. ఎంతమంది చనిపోయారు అన్న సంగతి ఇంతకు ముందు చదివినిపించా, ఇప్పుడు చదివినిపిస్తా ఉన్నా. వాళ్ళ ప్రతి ఇంటికి పోతా ఉన్నా. ఎంతమందికి మీరు కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు, ఎంతమందికి మీరు కాంపన్సేషన్ ఇవ్వలేదు అన్నది టీవీ ఛానళ్లతో సహా టెలికాస్ట్ చేపిస్తూ ఉన్నారు. ఒక అనంతపురం జిల్లాలోనే 26 రోజులు ఉన్నాను అక్కడే, 46 ఇళ్లకు పోయాను. అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్లో చూపించాను ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదని. ఇంకా మిగిలిన వాళ్ళ ఇళ్ళకు కూడా నేను పోతాను, ప్రతి మంత్రికి అర్థమయ్యేట్టుగా వాళ్ళ ఇళ్ళకు పోయి చూపిస్తాను ఎంతమందికి కాంపన్సేషన్ అందింది, ఎంతమందికి కాంపన్సేషన్ అందలేదు అని. అదేవిధంగా అధ్యక్ష, ఇక మామూలుగా అధ్యక్ష, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ప్రతి సంవత్సరం ఈ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. ఇది డబ్బులు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్ష ప్రతి సంవత్సరం యావరేజ్న 5% ఎస్కలేషన్ కూడా ఇస్తారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ డబ్బులు మన డబ్బులతో కలిపి మనం ఇన్పుట్ సబ్సిడీగా ఇలాంటి అవసరాలకు వాడతాం అధ్యక్ష. అయితే అధ్యక్ష 2013-14కు సంబంధించి వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మనం డైవర్ట్ చేసాం అధ్యక్ష. డైవర్ట్ చేసి 1690 కోట్ల రూపాయలు మనం రైతులకు ఏదైతే ఇవ్వాలనో ఇన్పుట్ సబ్సిడీ దాన్ని పూర్తిగా ఎగరగొట్టేసాం అధ్యక్ష. 2014-15కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మనం 1067,000 కోట్ల నుంచి 1067 కోట్లు అన్నారు,
దాన్ని మళ్ళీ 692 కోట్లకు తగ్గించారు 2014-15కు సంబంధించి. దాంట్లో కూడా కేవలం 290 కోట్ల రూపాయలు మాత్రమే మనం ఇచ్చినట్టుగా ఇప్పుడే ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే అధ్యక్ష, 2015-16కు సంబంధించి గవర్నమెంటు ఇదే మాదిరిగా రిలీజ్ చేసిన ఈ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి ఏదైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బుల్లో నుంచి 2014 ఆ డబ్బుల్లో నుంచి మనకు ఏదైతే 165 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏదైతే వచ్చినాయో ఆ డబ్బుల్లో నుంచి మనం 2014-15కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 290 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. అంటే ఇక ఈ సంవత్సరం గతేమిటి అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను లాస్ట్ ఇయర్ 2014 ఎందుకు కంక్లూడ్ చేయాలి అధ్యక్ష? కరువు గురించి వినాలని ఓపిక లేదు, వినాలని ఓపిక లేకపోతే మైక్ ఎందుకు అధ్యక్ష? ఇక ఎందుకు ఎందుకు అధ్యక్ష? మరి వినాలని మీకు లేదు, వినాలని అధ్యక్ష. కరువు మీద ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఇవాళ ప్రధానమైన సమస్య మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే ఒకరే ఒక స్పీకర్ మొత్తం ప్రతిపక్షం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, ఉండేది ఒకే ఒక వాయిస్. మీరు 20 నిమిషాలు కూడా మాట్లాడనీక ముందే 45 minutes అవును అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు అబ్స్ట్రక్షన్స్ చేశారు అధ్యక్ష? ఒకసారి టైం అది కూడా పెట్టండి అధ్యక్ష. ఇటువంటి సబ్జెక్ట్ మీద మనం వ్యవహరిస్తా ఉన్న తీరును కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఈ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఏదైతే ఇస్తుందో ఆ డబ్బు ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బును కూడా 2014-15కి సంబంధించిన 692 కోట్లు మీరు తగ్గించిన ఇన్పుట్ సబ్సిడీకి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఈ డబ్బులో నుంచి ఇక ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష ప్రభుత్వం తీరు పట్ల. అధ్యక్ష, ఇవాళ ఉపాధి లేక అధ్యక్ష, ఉపాధి పనులు లేక అధ్యక్ష వలసలు పోతా ఉన్నారు అధ్యక్ష లక్షల మంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 4-5 లక్షల మంది బెంగళూరుకు పోయిన పరిస్థితులు అధ్యక్ష. అవును, వాస్తవం కావాలంటే అడగండి మీ అనంతపురం జిల్లాకు చెందిన శాసనసభ్యులను ఎలా బతుకుతున్నారో వాళ్ళు అనేది ఒకసారి అడగండి, చెప్తారు. అధ్యక్ష, ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంటే అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అన్నది మన రాష్ట్రానికి ఎంతో అవసరం అధ్యక్ష. అధ్యక్ష, మీరు అగైన్ రిపీటింగ్ పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ, గోదావరి వాటర్ thoroughly discussed yesterday. అధ్యక్ష, పోలవరం కూడా మాట్లాడడం జరిగింది. yes, మీరు క్లియర్ గా ఉన్నారు, మ్యాండేట్ క్లియర్ గా ఉంది, మీరు మ్యాండేట్ క్లియర్ గా ఉంది. ఈ టాపిక్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు మేలు చేసే టాపిక్ కింద చేయకూడదు అని ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు డిస్కషన్ చేయడానికి మీకు మనసు రావడం లేదా? తెలుగుదేశం పార్టీకి మనసు రావడం లేదా? అధ్యక్ష, నీళ్లు అని అలమటిస్తా ఉన్నాయి అధ్యక్ష జిల్లాలు. రాయలసీమ జిల్లాలో 1500 అడుగులు వేస్తే తప్ప బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. అవును అధ్యక్ష, ఆ ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి చెప్తా ఉన్నా. మామూలు బోర్లు సరిపోక కొత్తగా కంప్యూటర్ బోర్లట, అవి కొత్తగా వచ్చాయి. కంప్యూటర్ బోర్లు లేపించుకోవాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. 1500 అడుగులు, అంతటి దారుణంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంటే అధ్యక్ష, ఇటువంటి దారుణంగా ఉన్న పరిస్థితులు అధ్యక్ష, పోలవరం ఒకటే మాకు దిక్కు అని మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్న రాయలసీమ బతకాలంటే పోలవరం